Hey there, welcome back to the Movie Review channel. If you're new here, please subscribe, and I'm really glad you're tuning in today. Don't forget to like and subscribe. We've got something exciting coming up, so stick around, you won't want to miss this. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 3 ద్రోహం ప్రేమ. జాన్ స్నో వైల్డ్లింగ్స్ మధ్య నమ్మకాన్ని సంపాదించాల్సి వస్తుంది. ఆయన యిగ్రిట్తో గాఢమైన అనుబంధం పెంచుకుంటాడు. వాల్కు తిరిగి రావాలంటే ఆమెను మోసం చేయాల్సి వస్తుంది. అతడి హృదయం విధేయత మధ్య యుద్ధం మొదలవుతుంది. రోబ్ స్టార్క్ జైలులోని జైమీ లానిస్టర్ను మార్పిడి కోసం పంపిస్తాడు. ట్యాలిసా అనే వైద్యురాలిని ప్రేమించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇది ఫ్రేయ్ కుటుంబంతో కుదిరిన ఒప్పందాన్ని తాకట్టు పెడుతుంది. రాజకీయాల కంటే ప్రేమ ఎంచుకోవడం ఒక ముఖ్యమైన తప్పిదం. కింగ్స్ ల్యాండింగ్లో టైరియన్ తన తండ్రి టైవిన్ ఆదేశాలతో వేస్ని వదిలించుకోవాల్సి వస్తుంది. టైరియన్కు షార్డ్ సీన్ శక్తిలేని స్థితి ఎదురవుతుంది. సంసాను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్సీ కూడా లొరాస్తో వివాహ బంధంలోకి తలకిందులవుతుంది. ప్రేమ పగ ప్రయోజనం కలిసిపోయే రాజధాని కథలు. డేనెరిస్ టార్గారియన్ మిసిండేను కలుసుకుంటుంది. ఆమె ఇన్నుమందిని విముక్తి చేస్తూ మాషా యోగ్ ద్వారా ఆర్మీ పెంచుకుంటుంది. అస్టాపోర్ యుంకై నగరాలు ఆమె చేతిలో పడతాయి. డ్రాగన్లతో పాటు ఆమెకు సేన జనం నమ్మకం పెరుగుతుంది. రాజుగా మారే తొలి అడుగులు ఇవే. బ్రాన్ స్టార్క్ జోజెన్ రీడ్ మరియు మీరాతో కలిసి ఉత్తరంగా ప్రయాణిస్తాడు. అతనికి కలల ద్వారా ఓ రహస్య శక్తి తెలుస్తుంది. వర్గింగ్. ఒకేసారి అతని భవిష్యత్తు మారిపోతుంది. అతడు వృక్షాల కంటే ముందెరిగిన పురాతన శక్తుల కోసం వెతుకుతాడు. ఇది ఓ మాయా ప్రయాణానికి ప్రారంభం. వెడ్డింగ్ వేడుకగా మొదలై రక్తపు ఊరతగా ముగిసిన రోజు రెడ్ వెడ్డింగ్. రోబ్, ట్యాలిసా, కేట్లిన్ ముగ్గురూ ఓ ద్రోహంలో హతమవుతారు. ఫ్రేయ్ మరియు బాల్టన్ల కుట్రలు విజయం సాధిస్తాయి. స్టార్క్ కుటుంబం ముక్కలవుతుంది. విభజన నిస్సహాయత కానీ మరణంతో ముగియని ఆశ. If you're still here and like the video, please like and subscribe.